చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మరి ఒకసారి తిరిగి స్వాగతం. మనం ఈరోజు అసలు సాతాను మనల్ని ఎలా మోసపరుస్తాడు అనే విషయం గురించి తెలుసుకుంటూ కానీ ఇక్కడ ఉన్నాము. దాన్ని మనకు ఇంకా వివరంగా తెలియజేయడానికి గాను, బైబిల్ అసలు సాతాను మనల్ని ఎలా మోసపరుస్తారని మనకు చెప్పడానికి గాను మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్పి మనం ముందుకు వెళ్దాము. మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం అండి పాస్టర్ మన్రాజు గారు, అలాగే పాస్టర్ సైమన్ పాల్ గారు. బైబిల్లో అనేకమైన సార్లు మనం చూస్తూ ఉంటాం సాతాను మనల్ని మోసపరుస్తాడని. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఈ అబద్ధ బోధకులు గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. అసలు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఏం చెప్తారు? అవునండి, మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మనకి గమనించినప్పుడు మొదటగా చెప్పిన మాట, మోసపరచకుండా చూసుకునుడి అని చెప్తూనే నా పేరిటనే అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినప్పుడు సాతానుకి ఒక మంచి ఇంట్రడక్షన్ అని అక్కడ కనిపిస్తుంది. 12వ అధ్యాయము 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎంత చక్కగా చెప్పారండి. బైబిల్లో ముందుగానే సాతాను ఎవరంటే అపవాది, మోసగాడు. సో ఆయన రకరకాలుగా ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అవ్వకి ఒక పండు ద్వారా మోసం చేశాడు. ఆ పండు తినొద్దని అంటే దాన్నే మీరు చావనే చావరనే ఒక అబద్ధం చెప్తూ, వాస్తవంగా అక్కడ కంప్లీట్గా అందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. సాతాను అన్నీ కూడా అలాగనే ఉంటాయి. అంటే ఉన్న సత్యాన్ని కొంత మార్పు చేస్తూ మోసం చేస్తాడు సాతాను. కంప్లీట్గా అక్కడ మనకి అది సత్యం అనేది తెలియకపోతే మనము ఈజీగా మోసపోతాం. సత్యం తెలిసినప్పుడు మనం మోసపోకుండా ఉండగలుగుతాం. ఇక్కడ అవ్వని చెప్పిన మాట వాస్తవమే. ఇది నిజమా అని ప్రారంభించి మీరు చావనే చావరు అని అంటే వాస్తవమే, వాళ్ళు చచ్చిపోలేదు. తిన్న వెంటనే వాళ్ళు ఏమీ చచ్చిపోలేదు. దేవుడి గురించి తెలుసు, దేవుని ఆజ్ఞ కూడా తెలుసు. అయినప్పటికి కూడా చిన్న మీరు ఇంకా కొంత ఆశను కల్పించిండు. మీరు దూతల్లాగానే ఉంటారు, మీకు ఇంకా మంచి చెడు తెలివిలు అన్నీ కూడా వస్తాయి అని చెప్పని. వాళ్ళకి అవసరం లేదు. అక్కడ ఉన్నదంతా మంచి చెడు తెలివితేటలు అని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళకి మంచి ఆల్రెడీ అవగాహన ఉంది, ఉన్నదంతా మంచి. సో అక్కడ నేర్చుకున్నది ఏంటి అని అంటే చెడు నేర్చుకున్నారు వాళ్ళు. సో అందుకనే మనకి దేవుడు ఏది చెప్పారో అంతవరకు నేర్చుకుంటే చాలు. బైబిల్ ఏది చెప్తుందో అది చేస్తే మాత్రం చాలు. బైబిల్లో లేనిది మనం ఏదైనా చేస్తున్నామో అది ఆచారం కావచ్చు, ఒక ఆరాధన క్రమం కావచ్చు, ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, బైబిల్లో లేనిది ఏదైనా సరే అదంతా కూడా మనని మోసం చేయడానికి జరుగుతుందని మనం గమనించాలి. పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు అంత్యకాలంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్లో ఉంది కదా, దాని గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవునండి, ఒకసారి మనం మత్తయి సువార్తలో చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు జాగ్రత్తగా ఉండండి, చదువుదాం ఒకసారి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్తా ఉన్నారు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి, వారు గొర్రెల చర్మం వేసుకొని వస్తారు కానీ క్రూరమైన తోడేళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే చూడడానికి మంచిగానే కనబడతారు, కానీ వాళ్ళలో దేవుని ఆజ్ఞలు అనేవి ఉండవు, వాళ్ళలో దేవుని మాటలు అనేవి ఉండవు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇవే సరైన అని చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బాగోవు, కానీ పరిస్థితులు బాగోలేని వాళ్ళు, టెస్ట్ మనీ బాగోలేని వాళ్ళు మీరు కూడా ఇది చేయకూడదని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ టెస్ట్ మనీ బాగోలేదు కాబట్టి, అంటే వాళ్ళు చేసే పనులు తప్పు కాబట్టి మీరు కూడా ఆ పనులు చేయొద్దని చెప్పలేరు. అలాంటి వాళ్ళు అనేక మంది వస్తారు. తర్వాత వాక్యం తెలియని వాళ్ళు, దేవుని ఆజ్ఞలు అంటే అవగాహన లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి దేవుని సంఘాన్ని, పరిశుద్ధంగా ఉన్న సంఘాన్ని అపవిత్రంగా మారుస్తూ ఉంటారు. కొత్త కొత్త ఆచరణలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మనకి వీటి గురించే ప్రకటన గ్రంథంలో కూడా ఇంకా స్పష్టంగా రాయబడి ఉన్నది. మనకి మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని ఉంటుంది, అంటే మృగం గురించి ఉంటుంది. వచ్చి సమయాల్ని మారుస్తారని, తర్వాత దేవుని ఆజ్ఞలు కూడా మారుస్తారని చెప్పేసి మనకి రాయబడి ఉన్నది. ఇదంతా కూడా చిన్నదిగా ప్రారంభమవుతుంది, కానీ సమయం గడిచే కొద్దీ ఏమవుతుంది అంటా ఉంటే జనాల్లో చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది
ఆ చిన్న ప్రారంభం తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడే మన వాక్యాన్ని గైకొని వాక్యంలో ఉందా లేదా అని పరిశీలించుకొని, ఎవరో కొత్త మాటలు చెప్తున్నారు కాబట్టి, ఏవో బాగా ఆకట్టుకునేగా ఉన్నాయి కాబట్టి, నా మనసుకి నెమ్మదిగా ఉన్నాయి కాబట్టి ఆ ఇంటా అని చెప్తే సరిపోదండి. చెప్పే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రవక్త ఎవరైతే ఉన్నారో, లేదంటే సేవకుడు ఎవరైతే ఉన్నారో సరైనది చెప్తున్నారా లేదా, వాళ్ళకి సాక్ష్యం ఉన్నదా లేదా, వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నారా లేదా అని కూడా ఖచ్చితంగా మనం గమనించాలి. అప్పుడే వాళ్ళు చెప్పేవి నిజమైనని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనకి మార్కు సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అని చెబితే మనల్ని నమ్మొద్దని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము మనల్ని వార్న్ చేస్తూ ఉంది. అనేక మంది అక్కడికి వెళ్తే స్వస్థతలు, ఇక్కడికి వెళ్తే స్వస్థతలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎక్కడ బైబిల్లో ఎక్కడైనా ఉందా అన్నట్ల? దేవుడు నేను మీలో ఉంటా, నేను మీతో ఉంటా అని చెప్పిండు. కానీ ఈ జనాలు ఇక్కడికి వెళ్తే కార్యం జరుగుతుందని అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. చాలామంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది దాన్ని బట్టి వాళ్ళు వింత వింత మార్గాల్ని వెతుక్కొని సంఘాన్ని అపవిత్రంగా మార్చడానికి చూస్తూ ఉన్నారు. బయట నుంచి చూసే వాళ్ళందరూ కూడా దేవుని నామాన్ని వెక్కిరించడానికి చూస్తూ ఉన్నారు. కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడ్డు. ఎవరైతే వెక్కిరింపబడ్డానికి, దేవుడి నామం వెక్కిరింపబడ్డానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకానొక రోజున తీర్పు దినాన ఖచ్చితంగా దేవుడి ముందు వాళ్ళు ఉంచవాలి. ఆ క్షణాన్ని ఖచ్చితంగా వారు నిలబడలేరు. మనం అదే రీతిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే, ఆఖరికి దేవదూతే వచ్చి కొత్త సువార్త చేసిన అది తప్పే అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దేవదూతే వచ్చి దేవుడిచ్చిన సాక్ష్యం కాకుండా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చిన ఈ సువార్త కాకుండా ఇంకేదైనా కొత్త సువార్త చేస్తే అది ఖచ్చితంగా తప్పే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అందరూ దేన్ని బట్టి పాటిస్తూ ఉన్నారు, ఏ మార్గంలో ఉంటా ఉన్నారు? కొత్తగా ఈ మధ్యలో రిలీజియన్ అని స్టార్ట్ అవుతూ ఉన్నాయి, డినామినేషన్లు అని స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వాక్యం సరిగా తెలియకపోతే, వాక్యాన్ని మొదటి నుంచి చివరి దాకా మనం చదివి అర్థం చేసుకోలేకపోతే, దేవుని నడిపింపు మనకి లేకపోతే ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఇంకా కొన్ని 100,000 కూడా పుట్టుకొని వస్తాయి. కాకపోతే ఎన్ని 100,000 పుట్టుకొని వచ్చిన వాక్యం మాత్రము ఒక పొల్లు కూడా పోదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ వాక్యంలో మన ఈ శరీరానుసారమైన ఇచ్చలు తీర్చుకోకుండా మనం వాక్యంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా జీవించాలి. మన శరీర ఇచ్చలు తీర్చుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పాటించలేమండి. మన శరీర ఆలోచనలకి వాక్యానికి ఎప్పుడు కూడా చాలా దూరం ఉంటుంది. దేవునికి దగ్గరైన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంబంధులు. కాబట్టి దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ముందుకు నడవాలి. చాలా చక్కగా ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేశారండి. మనం ముందు కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మరలా వచ్చేద్దాం. చూశారు కదండి, ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. మనం కూడా ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి పాస్టర్ గారు వాళ్ళని అడుగుదాం. పాస్టర్ గారు, ఇప్పుడు అబద్ధ బోధకుల్ని మనం ఎలా గుర్తించగలుగుతాము? మొదట అబద్ధ బోధకులు చేసేది ఏంటి అని అంటే, బైబిల్లో లేనివి ఉన్నట్టుగా చెప్తారు. జనాలు కూడా వాటిని నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నా. ఆయన గుద్దితే దయ్యాలు వెళ్ళిపోతాయట. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆయన నిలబెట్టి గట్టిగా గుద్దుతారు. అప్పుడు వాళ్ళ ఎగిరి కింద పడతారు. ఈయన వెళ్ళి నీలో ఉన్న అనారోగ్యం పోయిందా అంటే, అంత దెబ్బతిన్నాక ఎవరైనా ఏం చెప్తారండి? పోయిందని చెప్తారు. ఎవరికైనా దురాత్మ పట్టున్నా కానీ నలుగురు పట్టుకొని వస్తారు. ఆయన ప్రార్థన చేసి గట్టిగా బలంగా ఏ గిప్ అని గుద్దితే వాళ్ళు ఎగిరి కింద పడతారు. వెళ్ళి అడుగుతారు, నీలో దెయ్యం ఉందా అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అప్పుడు దెబ్బలు తప్పించుకోవడానికి పోయిందనే చెప్తారు, లేకపోతే మళ్ళీ లేపి మళ్ళీ గుద్దుతారు కదా. అందుకని అట్లాంటి ఇవన్నీ కూడా జిమ్మిక్లు, మ్యాజిక్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి చేయని పాస్టర్లనేమో మా పాస్టర్ గారు వీకు, మా పాస్టర్ గారిలో బలం లేదు, శక్తి లేదు అనుకుంటున్నారు. ఇట్లాంటి బలంగా గుద్దితే మా పాస్టర్ గారు మంచోడు, బలవంతుడు, ప్రార్థనాపరుడు, శక్తిమంతుడు అనుకుంటున్నారు. ఇవి బైబిల్లో ఎక్కడున్నాయండి? ఇవి ఇక్కడ గుద్ది స్వస్థత చేయాలి. స్వస్థత చేస్తే వాళ్ళు కింద ఉన్న వాళ్ళు పైకి లేగాలి. మంచిగా ఉన్నోడు కింద పడేసి నువ్వు చేసేది ఏం స్వస్థత? ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇంకొక దగ్గర ఒకటి రకరకాలు ఎవరికి టెక్నిక్ వాళ్ళు వాడి దేవుని నామాన్ని వీళ్ళు వ్యర్థంగా, దేవునికి వెక్కిరించబడే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మొదట ఇంకా మనం గమనించినప్పుడు అబద్ధ బోధకులు సాతాను దేవుని ఆజ్ఞలను మార్చడానికి ప్రయత్నం చేస్తారు అనేది దానియేలు ప్రవచనం. దాని ఉత్సవ కాలంలో, పండుగలు ఇవన్నీ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ఆరాధన కార్యక్రమాలు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే
విశ్రాంతి దినం అని బైబిల్లో ఎన్నిసార్లు ఉంటే దాన్ని చాలా సింపుల్గా ఆదివారం చేసుకుంటూ వస్తున్నారు. ఆదివారం ఆరాధన చేయమని ఎక్కడ ఉందా బైబిల్లో? లేదు. ఉన్న 8 సార్లు కూడా ఎక్కడ కూడా ఆదివారం ఆరాధన అనేది లేదు. కేవలం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని మొదటి నుంచి చేశారు. యేసుక్రీస్తు చేయలేదా? శిష్యులు చేయలేదా? అపోస్తలులు చేయలేదా? అందరూ కూడా విశ్రాంతి దినాన్నే పరిశుద్ధంగా ఆచరించారు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం రకరకాల ఆలోచనలు చెప్పి అదొక పునరుద్ధాన దినము అని దానికి హైలైట్ చేయడం, ఇదంతా కూడా దేవుని ఉద్దేశం కాదు. దేవుడు చెప్పింది మనం చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే మాత్రమే అది మనం దేవునికి గౌరవించినట్లు, విలువ ఇచ్చినట్లు. మన కంపాటిబిలిటీని, మన కంఫర్టబుల్ని మనం చూసుకొని ఇది దేవుని ఆజ్ఞ, ఇదే దేవుడు చెప్పింది అని చెప్పానంటే లేనిది ఉన్నట్టుగా మనం చెప్తే దాన్ని అబద్ధం అని చెప్పొచ్చు మనం. సో ఎవరైనా ఒక వ్యక్తి, ఆయన ప్రవక్త కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఆయన బైబిల్ తోటి సరిపడే విధంగా మాట్లాడుతుంటే కనుక ఆయన దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి. లేదు ఈ బైబిల్లో ఉన్న వాటితోటి నాకు అవసరం లేదు అని నేను సేవకుండే కానీ బైబిల్లోది కాదు, నా ఇష్టానుసారంగా నేను వెళ్తా అనే ఉద్దేశంతో బైబిల్లో లేనివి మనకి బైబిల్ దేవుడు చెప్పాడు అనే విధంగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళందరూ కూడా అబద్ధం చెప్తున్నట్టే లెక్క. దాంట్లో అది మొదటిది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఆచరించట్లేదు, విశ్రాంతి దినం అవసరం లేదు అని చెప్తే అబద్ధం అన్నట్టే అది. ఆ విధంగా మనం ఒక్కొక్కరుగా వాళ్ళని గుర్తించవచ్చు. అలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? మనకి అసలు అబద్ధ ప్రవక్తలు అని వాళ్ళని ఎట్లా తెలుసుకోవాలంటే మనకి మూలాధారం వాక్యమే. వాక్యంలో నుంచి తప్ప మనం ఇంకెక్కడి నుంచి చూసినా కానీ వాళ్ళు కనపడరు. ఎందుకంటే చాలా తెలివి కల్లోళ్ళు వాళ్ళు, సాతాను ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు కాబట్టి. అయితే ముందుగా యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం, ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. 4 పాయింట్లు ఉంటాయండి. మీరు అవసరమైతే ఇవి చూసేటప్పుడు రాసుకున్నా కానీ చాలా మంచిది. ఈ 4 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, వాళ్ళు ఎవరైతే ప్రవక్త అయినారో వాళ్ళు ఖచ్చితంగా ఆజ్ఞల్ని పాటించాలి. అదేవిధంగా వాళ్ళ సాక్ష్యం కూడా దేవుని సంబంధమైనదే ఉండాలి, నీతి సంబంధమైనదే ఉండాలి. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రవచిస్తున్నారో భవిష్యత్తు గురించి ఆ ప్రవచనం అనేది నెరవేర్పులో ఉండాలి. అది నెరవేర్పు రానట్టయినట్టే ఖచ్చితంగా వాళ్ళు అబద్ధ ప్రవక్తనే మనం గుర్తించవచ్చు. అదే రీతిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా వారి ఫలముల వలన మనం వారిని తెలుసుకుంటామని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. వారి క్రియలు, వారి జీవిత శైలి సరిగా లేదనుకోండి, అన్నీ సరిగా ఉండి జీవిత శైలి సరిగా లేకుండా నేను ప్రవక్తనని చెప్పుకుంటే ఎక్కడి నుంచి ప్రవక్త? యేసు మాదిరిని మనము చూపించగలగాలి. ఆ మాదిరి లేనప్పుడు మనం ఎందుకు, ఉన్నవారు ఎందుకు ప్రవక్తలు అవుతారు? అబద్ధ ప్రవక్తలే వాళ్ళందరూ కూడా. ఇంకా చివరిగా 1 యోహాను 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధి అయిందని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరు ప్రవక్తలైనా కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు శరీరధారి వచ్చారని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దాన్ని బట్టి ప్రవచిస్తారో, ఎవరైతే దాన్ని బట్టి సువార్తని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళే నిజమైన ప్రవక్తలు. ఈ 4 లేని వారు ఖచ్చితంగా ప్రవక్తలని చెప్పడానికి లేదు. లేదంటే వాళ్ళు ప్రవచిస్తున్నాం, మేము అక్కడ కార్యాలు చేస్తున్నాం, ఇక్కడ కార్యాలు చేస్తున్నాం అంటే ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా వాళ్ళు లేవనంటే వాళ్ళు చేసేదంతా కూడా సాతాను బోధ, సాతాను పరిచర్య, దేవుని ప్రజలని అబద్ధంలోకి నడిపించే పరిచర్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏదైనా వస్తుంది, ఎక్కడైనా వినబడుతుంది, ఎక్కడైనా అబ్బో గొప్ప గొప్ప కార్యాలంటే వెంటనే పరిగెత్తడం కాదండి. కొంచెం జ్ఞానం కలిగి వాక్యంలో నిజంగా ఎక్కడైనా ఉందా, ఇది వాక్యంలో జరిగిందా? యేసుక్రీస్తు ఉన్నప్పుడు కానీ, శిష్యులు ఉన్నప్పుడు కానీ, అపోస్తులు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా జరిగిందా? అది జరగకుండా నువ్వు కొత్తగా చేసినావు అని అంటే వాక్యంలో లేనిదే కదా నువ్వు చేసింది. వాక్యంలో లేనిది నువ్వు ఏది చేసినా కానీ నువ్వు అబద్ధ ప్రవక్తవి అవుతావు. కానీ దేవుని ప్రవక్తవి ఎట్లయితావు? యెషయా గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని సంబంధంలో నడిచారు, దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచారు. ఆకలి దప్పులైనా కానీ దేవుని పైన వారు దృష్టి ఉంచి వెళ్ళారు. ఏలియా గారు ఆయన గుహలో లేడా? దేవుని ప్రార్థిస్తే కాకోలముల ద్వారా ఆయన ఆహారం తెప్పివ్వలేదా? ఏమి లేని విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఆయన దేవుడి మీద విశ్వాసం ఉంచి వెళ్ళి అక్కడికి అడిగితే ఆమెకున్నది ఇచ్చి ఆయన్ని పోషించలేదా? ఆ తర్వాత విధవరాలు అనేక సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా కరువు కాలం అంతా కూడా దేవుడు ఆ విధవరాలను పోషించినట్టు మనం చూసుకుంటా ఉంటాం. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి కేవలం దేవుని వాక్యం ద్వారా నడిచే వాళ్ళే దేవుని ప్రవక్తలు. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని సాక్ష్యం లేని వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దేవుని వాక్యం లేని చెప్పే వాళ్ళందరూ కూడా
ఖచ్చితంగా అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలే. చాలా చక్కగా అబద్ధ బోధకుల్ని, ప్రవక్తల్ని ఎలా గుర్తించాలనే విషయాన్ని తెలియజేశారండి. ముందు కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు మనం చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఎంతో చక్కగా ఈ అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను మనం ఎలా గుర్తించాలి, వాళ్ళు చేసే పనులు ఎలాగుంటాయి, వాళ్ళు మనల్ని ఎలాగ సాతాను మార్గంలోనికి మనల్ని నడిపిస్తారనే విషయాలను మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ముందు కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని ఇంకా అనేక విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలను మనం పాస్టర్ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గుర్తించడం లేదా అసలు అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేవి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అసలు ఇప్పుడు సాతాను మనలను ఏ విధంగా మోసపరుస్తాడనే విషయం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. మనం ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కొన్ని మంచి విషయాలు కనిపిస్తాయండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న వారు నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. 13-14 కూడా చూద్దాం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. చూస్తున్నాం కదండి, ఇక్కడ 13వ వచనం నుంచి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మృగము అంటే ఎవరో కాదు, సాతానే. మొదటి నుంచి కూడా ఘట సర్పంగా పరిచయం అయింది. సో ఈ మృగానికి వచ్చిన అధికారమును బట్టి ఆ మృగం ఏం చేస్తున్నారట, ఆకాశం నుండి అవసరమైతే భూమికి అగ్నిని దిగి వచ్చేలాగా చేస్తున్నాడట. సో మనుషులు అట్లాంటి సూచక క్రియలు చూసి మోసపోతారు కంపల్సరీ. ఇంకా అది మాత్రమే కాదు, అవసరమైతే ప్రతిమలు, బొమ్మలు విగ్రహాలు తయారు చేయించి ఆ విగ్రహాలు కూడా మాట్లాడతాయి అని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ విగ్రహాలతోటి మాట్లాడడమే కాకుండా విగ్రహానికి ఎవరైతే నమస్కారం చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలి, చంపాలి అని చెప్పని కూడా ఇక్కడ ఒక ఆజ్ఞలు కూడా తీసుకొస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే అంత్య దినాల్లో ఈ పవర్, సాతానుకున్న పవర్ ఎంత భయంకరంగా ఉండబోతుంది, ఎంత గొప్పగా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ ఒకసారి గమనించాలి. అంటే మనల్ని మోసం చేయడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళడానికి సాతాను సిద్ధంగా ఉంటున్నారు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, సాతాను ఎప్పుడు కూడా మనల్ని మన లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు శోధించడానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ శోధించడం మనం చూసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వాక్యం ద్వారా ప్రతిదానికి సమాధానం చెప్పి సాతాను కూడా గద్దించడం మనం చూసుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నట్లయితే పేతురుని యేసుక్రీస్తు ప్రభుల వారు గెట్ బిహైండ్ మీ సాతాన్ అని చెప్పేసి, అంటే వెనక్కి వెళ్ళని చెప్పేసి పేతురుతో చెప్తా ఉంటారు. అంటే సాతాను మనుషులలో కూడా ప్రభావాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా, అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ కూడా రొట్టె ద్రాక్షరసంలో కమ్యూనియన్లో పాలువంపులు పంచుకున్న తర్వాత సాతాను ఇస్కరియోతు యూదాలోకి వచ్చిండని చెప్పేసి మనం అక్కడ చూసుకుంటూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా సాతాను మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లేదంటే మనం ఏదైనా అవసరం గురించి వెళ్తున్నప్పుడు మనల్ని ఇంకా దిగజార్చడానికి, మనల్ని ఇంకా హీనమైన స్థితికి దిగజార్చడానికి, చూడడానికి నేనేదో గొప్ప ప్రైజ్ పొందుకుంటున్నా, నేనేదో గొప్ప బహుమతి పొందుకుంటున్నా అన్నట్లు కనబడుతుంది. కానీ అది చివరికి ఎక్కడికంటే డిస్ట్రక్షన్కి తీసుకెళ్తుంది. ఆ డిస్ట్రక్షన్కి వెళ్ళకముందే మనం దేవుని వాక్యం ద్వారా సాతాన్ని గద్దించినట్లయితే ఖచ్చితంగా మనం దేవుడు ఏ విధంగా అయితే సాతానుని గద్దించి ఆయన సువార్తను కొనసాగించిండు, మనం కూడా మన జీవితాన్ని, మన సువార్తని ఖచ్చితంగా అటు రీతిగా కొనసాగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, సాతాను
మాటలన్నీ కూడా చాలా మృదువుగా ఉంటాయి. ఎట్లా అంటే చూడగానే ఆ మాటలు వింటా ఉంటే మనసుకి హాయిగా ఉంటా ఉంటాయి. అవ్వతో కూడా అట్లనే మాట్లాడండి కదా. అవ్వ చూడగానే అవ్వ కంటికి అవి మంచిగా కనిపించినాయి. తర్వాత సాతాను వచ్చి ఇది నిజమా అంటే అది వినగానే మనకి దాన్ని చేసేయాలి అనే ఒక ఆరాటం కలిగే రీతిగా సాతాను మాట్లాడుతూ ఉంటాడు. సాతాను ఆది నుంచి ఇప్పటివరకు ఎంతమంది మనుషులను చూస్తుంటాడు, ఎంతో ఎక్స్పీరియన్స్తో కూడుకొని ఉన్నాడు. అందుకనే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనం గొర్రెపిల్లలం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. మరి ఆ సాతాను గర్జించి సింహంలాగా వచ్చినప్పుడు మనం గొర్రెల కాపరి దగ్గరికి కొరకాలే కానీ నా అంతటి నేను డిఫెండ్ చేసుకుంటా అంటే సాతానుకి బలైపోతాం. ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరికి మన గొర్రెల కాపరైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మన కాపరైన మన తండ్రి దగ్గరికి మనం ఖచ్చితంగా పరిగెత్తాలి. ఆయన కాపాడతారు. ఆయన ఎలాంటి స్థితి వచ్చినా నన్ను లేవనెత్తుతారు. కాబట్టి ఆయన దగ్గరే మన ఆశ్రయం. చాలా చక్కగా వివరించారండి. మీరేమన్నా చెప్తారా పాస్టర్ గారు? అవును, మనం సాతాను మన సొంత వాళ్ళ ద్వారా కూడా మనల్ని మోసం చేస్తాడు. యేసుక్రీస్తును దగ్గరే ఉండి ముద్దు పెట్టుకొని మరీ అమ్ముకున్నారు. అవును కదా. సో కొన్ని వెండి నాణాల కోసం మాత్రమే ఆయన్ని అమ్ముకున్నట్టు కదా. సో అంత్య దినాల్లో ఇంతకంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు కూడా. సో మన సొంత వాళ్ళు లేకపోతే మన రక్త సంబంధులు ఎవరో ఒకరి ద్వారా మనల్ని సాతాను మోసం చేసే పరిస్థితి ఉండొచ్చు. అందుకని మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే రక్షణ అనేది మన పర్సనల్, నా రక్షణ అనేది నాకు పర్సనల్, మీ రక్షణ అనేది మీకు పర్సనల్. అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి మన స్నేహితుల కోసము రక్త సంబంధుల కోసం మనం మన రక్షణను మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన విషయాలను మాకు తెలియజేసినందుకు మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలండి. చూశారు కదండి, అనేకమైన చాలా గొప్ప విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. సాతాను మనల్ని ఎలా మోసపరుస్తాడు, అలాగే ఈ అబద్ధ బోధకులు మనల్ని ఎలాగ తప్పుద్రోవలో నడిపిస్తారు, అబద్ధ ప్రవక్తలు మనల్ని ఎలాగ ఆ యొక్క చెడు మార్గాలకి తీసుకువెళ్తారనే మాటలు మనం ఈరోజు చూసుకున్నాం. అలాగే మనము దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పాటించాలి. మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అండి. ఇందులో ఉన్నది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అందులో లేనిది ఏది కూడా మనం కలపకూడదు. అలాగే దేవుడు చూపించిన మార్గంలోనే నడవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా అనుసరించాలి. మనం ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన నిత్య జీవంలో మనం కూడా పాత్రులం అవుతాము. దేవుడు అలాగున మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.